नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। కొల్లూరు పెట్టారు కదా అని చెప్పి రాజు అనేది కొల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అండ్ హిస్ టీమ్, అట్లనే ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శివ వాళ్ళ టీం జాయింట్ ఆపరేషన్లో నిన్న ఎర్లీ మార్నింగ్ కొల్లూరు గేట్ దగ్గర ఒక వెహికల్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఆ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేసినప్పుడు మనకు ఒక ప్యాకెట్స్ అంటే ప్యాకేజింగ్ లాగా ఉన్నాయి కనిపించాయి. అది ఫర్దర్ వెరిఫికేషన్ చూస్తే అది గాంజా అని తేలింది. ఇవన్నీ కూడా మనకు ఒక 125 kgs ఆఫ్ గాంజా వీళ్ళు వైజాగ్ నుంచి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా మనకి తెలిసినప్పుడు దాంట్లో కార్లో ఉన్న 2 వ్యక్తుల్ని ప్లస్ కార్ని సీజ్ చేయడం జరిగింది. కార్ సీజ్ చేయడంతో పాటు వాళ్ళ పొజిషన్లో ఉన్న 125 kgs ఆఫ్ గాంజాని మనము సీజ్ చేసి ఎఫ్ఐఆర్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరిగింది. దీంట్లో మొత్తం 4 అక్యూజ్లు ఉంటారు. A1 అండ్ A2 వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కార్లో ప్రయాణిస్తున్నారో వాళ్ళ పేర్లు వచ్చేసి రవి కిరణ్ అండ్ సంజయ్. వీళ్ళిద్దరూ కార్లో ప్రయాణిస్తూ విత్ గాంజాతో మనకు దొరికారు. A3 రాజాబాయ్ అనే అతను వీళ్ళతో పాటు మన హైదరాబాద్ కొల్లూరు దాకా మధ్యల వరకు వచ్చి అక్కడ నుంచి వెళ్ళి ట్రైన్లో మహారాష్ట్ర వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాడు. ఆయన ఇప్పుడు అబ్స్కాండింగ్ ఉన్నాడు. A4 అనే అతను ఎవరైతే ఉన్నారో రాజేష్ అనే అతను విజయనగరం జిల్లా అతను. ఇతను అక్కడ లోకల్లీ గాంజా ప్రొక్యూర్ చేసి ప్యాకేజింగ్ చేసి వీళ్ళకి అమ్మడం జరిగింది. సో A3 అండ్ A4 ఇద్దరు కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళ కోసం మనము 2 స్పెషల్ టీమ్స్ పెట్టాము. వాళ్ళని కూడా తొందరలోనే అప్రిహెండ్ చేస్తాము. మనం సీజ్ చేసిన మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 42 lakhs. దీనిలో 125 kgs ఆఫ్ గాంజా, ఒక ఎకో స్పోర్ట్ వెహికల్ ఏదైతే గాంజా తరలించారో అది, అండ్ 2 మొబైల్ ఫోన్స్. ఇవన్నీ కూడా మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన పోలీస్ వాళ్ళదే. మన లోకల్ కొల్లూరు పోలీస్ స్టేషన్ అండ్ ఎస్ఓటీ ఇద్దరు కూడా వాళ్ళ ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్తోని ఇలా వెహికల్ వస్తుంది అన్న ఇన్ఫర్మేషన్తో మనము ఒక చెక్ పాయింట్ లాగా పెట్టుకొని కొల్లూరు గేట్ దగ్గర చెక్ చేస్తుంటే ఈ వెహికల్ దొరికింది. ఇదంతా కూడా మన అడిషనల్ డీసీపీ గారు పర్సనల్ మానిటర్ చేశారు. అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి గారు, అలానే ఏసీపీ మియాపూర్ నరసింహారావు గారు ఇద్దరు పర్సనల్ సూపర్విజన్లో ఒక 4 టీమ్స్ పెట్టారు. ఆ 4 టీమ్స్లో ఒక టీంలోనేమో మన సంజయ్ ఇన్స్పెక్టర్ కొల్లూరు, ప్లస్ అలానే ఒక పోలీస్ స్టేషన్ ఎస్ఐ అండ్ హిస్ టీమ్ ఉన్నారు. ఇంకో టీంలోనేమో మన శివప్రసాద్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ రవి అండ్ హిస్ టీమ్. మొత్తం 4 టీమ్స్. ఇదంతా కూడా మన సోర్స్ ఆఫ్ అంటే ఎక్కడి నుంచి అయితే గాంజా కొన్నారో అక్కడి నుంచి సోర్స్ నుంచి కూడా డెస్టినేషన్ వరకు కూడా మానిటరింగ్ చేసుకుంటూ కొల్లూరు దగ్గర మన వాళ్ళు పట్టుకున్నారు. అన్ని హికప్స్ బాగా చేసినందుకు మన సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు. వీళ్ళందరికీ కూడా రివార్డు పెట్టడం జరుగుతుంది. గతంలో కేసులు ఉన్నట్టు మనకి తెలియట్లేదండి. అదంతా కూడా మనం ఇప్పుడు ఏంటంటే A1 అండ్ A2 ఎవరినైతే జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నామో వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని ఫర్దర్ ఇంట్రాగేట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయేమో మనం తెలుసుకుంటాము. మనకి తెలిసిందైతే రీసెంట్లీ అని తెలిసిందండి, 1-2 months నుంచి వెళ్ళి. కాకపోతే మనం పోలీస్ కస్టడీ తీసుకొని
ఇంకా క్లియర్గా మనం డీటెయిల్స్ తీసుకుంటాము. ఇప్పుడు A3 A4 కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకుంటాము. వాళ్ళ పట్టుకోవడానికి కూడా మనం టీమ్స్ పెట్టాము. సో పట్టుకున్నాక ఇంకా మనకి ఫర్దర్ ఎవిడెన్స్ వస్తుంది. అలానే వీళ్ళు మహారాష్ట్ర తీసుకెళ్తున్నట్టు తెలిసింది. మహారాష్ట్ర ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే అక్కడ మళ్ళీ ఇంకో సోర్స్కి ఏమన్నా అమ్ముతారా, లేకుంటే అక్కడ ఏమన్నా లోకల్లీ ఏమన్నా చిన్న చిన్న ప్యాకెట్ చేసి అమ్ముతారా, ఇవన్నీ కూడా మనం పోలీస్ కస్టడీ తీసుకున్నాక తెలుస్తుంది. ఓకే అండి.